రూరల్ నియోజకవర్గంలో 1వ డివిజన్ కి సంబంధించి ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గంగి జయరామరెడ్డి గారు గత 20 సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గత 8 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఈరోజు శ్రీ గంగి జయరామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి సేదిరెడ్డి గారి తరఫున వారికి సాధనంగా స్వాగతం పలుకుతూ నిన్నటి రోజున పెద్దలు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని జగన్ రెడ్డి గాని చేస్తున్న అక్రమ పాలన, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఈరోజు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీకి అన్ని విధాల అండదండలుగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మీదనే ఏదో ఒక మాటలు, కుట్రలు, కుతంత్రాలు పన్ని ఆయన అనని మాటలను కూడా వారి టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయించి అత్యంత అవమానకరంగా ఆ పార్టీలో భావిస్తున్న తరుణంలో ఆయన ఈరోజు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆయనకి సంఘీభావంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదిరెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించే దిశగా, అదేవిధంగా రాబో రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మద్దతుగా ఈరోజు శ్రీ జయరామరెడ్డి గారు రాజీనామా చేయడం నిజంగా కూడా సంతోషం. ఈ సందర్భంగా ఇంతకుముందు కూడా చెప్పా, మరలా కూడా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్ రెడ్డి పాలన మీద ప్రజలు గాని, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విసిగి వేసారిపోయినారు. రాబో రోజుల్లో అతి త్వరలోనే వారం 10 రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అతి త్వరలో కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ మాట ఇంతకు ముందు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అన్ని విధాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. దానిలో కలిసి వచ్చినందుకు జయరామన్నను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఇంకా చాలా ముఖ్య నాయకులు కూడా చేరబోతున్నారు. జిల్లాల పరిస్థితులన్నీ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి
వచ్చే వారందరికి కూడా స్వాగతం పలుకుతూ మా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 10 సీట్లు గెలవడం, తద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.